సిండికేట్లు నిలబడటం అసాధ్యమైతే మరి జియో ఎయిర్టెల్ ఏంటని చాలా మంది అడిగారు. పార్ట్ 1 వీడియోలో స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వ జోక్యం లేని ప్రైవేట్ వ్యవస్థలో సిండికేట్లు నిలబడవని. కానీ ఇక్కడ ప్రభుత్వమే సిండికేట్ ని సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం జియోకి దొడ్డిదారిలో 4G స్పెక్ట్రమ్ ఇచ్చింది. తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో జియోకి మద్దతు ఇచ్చింది. ఒక్క దెబ్బతో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన 10 మొబైల్ కంపెనీలు దివాలా తీశాయి. ఇందులో అనిల్ అంబానీ, రిలయన్స్ కూడా ఉంది. ఎయిర్టెల్ ఒక్కటే ముక్కుతా ములుగుతా బతికి బట్టగట్టింది. ఇంకేముంది, మిగిలిన 2 కంపెనీలు సిండికేట్ అయ్యాయి. మరి పోటీ వచ్చి ఈ సిండికేట్ కూలాలి కదా? కూలదు. టెలికాం కంపెనీ పెట్టాలంటే 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. ప్రభుత్వం ఇన్ని కంపెనీలను దివాలా తీయించిన తర్వాత రిస్క్ తీసుకుని ఇంకొక టెలికాం కంపెనీ ఎవరు పెడతారు? ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ కొంప ముంచదని గ్యారంటీ ఉందా? ప్రభుత్వం తమకు నచ్చిన వ్యాపారస్తులకు ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తే చివరికి నష్టపోయేది ప్రజలు, దేశం. ఆసుపత్రుల సిండికేట్ బూతు. 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేసే ఆసుపత్రులు ఉన్నాయి. స్కూల్ ఫీజుల సిండికేట్ లేదు, పాడు లేదు. 10,000 నుంచి 10 లక్షలు ఉన్నాయి ఫీజులు. ఇంకెక్కడ సిండికేట్? దాదాపు 150 ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందరూ కలిసి సిండికేట్ కావడం అసాధ్యం. జూన్ జూలై సీజన్లో రొయ్యలు ఒకేసారి మార్కెట్కి వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజ్ లేక ధరలు పడిపోతాయి. రైతులకి కడుపు మండి సిండికేట్ అని గగ్గోలు పెడతారు. కానీ ఇదే సిండికేట్ జనవరిలో రొయ్యల కొరత ఉన్నప్పుడు అధిక ధరలు చెల్లిస్తుంది. దాన్నెవరూ ప్రశ్నించరు. వైన్ షాపులు ఎంఆర్పీ కన్నా 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని రాశారు. అసలు వైన్ షాపులను సిండికేట్ చేసి ధరలు ఫిక్స్ చేసిందే ప్రభుత్వం. ఇంకెక్కడ పోటీ? న్యాష్ ఈక్విలిబ్రియం కన్నా ప్రభుత్వ ధర తక్కువ ఉండేసరికి వైన్ షాప్ యజమానులు విలవిల్లాడుతున్నారు. అదనపు 20 రూపాయలు దాని తాలూకా అయి ఉండొచ్చు. పెట్రోల్, డీజిల్ ప్రభుత్వం పెట్టిన సిండికేట్ ధర. సిండికేట్లు నిలబడటం అసాధ్యమనే నా వాదన ప్రభుత్వ జోక్యం లేని ప్రైవేట్ రంగంలో. సిమెంట్ కంపెనీలు సిండికేట్ అయి ధరలు పెంచారని సిసిఐ నిర్ధారించింది. కానీ ఈ సిండికేట్ ని కూల్చింది ఎవరు? ప్రభుత్వం కాదు. అదానికి అల్ట్రాటెక్ మధ్య వచ్చిన విపరీతమైన పోటీ ఈ సిమెంట్ సిండికేట్ ని కుప్పకూల్చింది. ఆర్టీసీ కాంప్లెక్స్ షాపులు, ఎయిర్పోర్ట్ షాపులు వ్యాపారస్తులు వేలలో భారీగా డబ్బులు చెల్లించి పెడతారు. అందుకే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడ కొత్తగా ఎవరైనా పోటీగా షాప్ పెట్టగలరా? పెట్టలేరు. కాబట్టి ఇది సిండికేట్ కాదు. ప్రభుత్వ జోక్యం లేని మార్కెట్ వ్యవస్థలో సిండికేట్లు నిలబడటం అసాధ్యం. వ్యాపారస్తులు సిండికేట్ అవడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. దీనికి విరుగుడు పోటీ. సిండికేట్లను నియంత్రించడానికి ప్రభుత్వం చేయాల్సిందల్లా కొత్త వ్యాపారాలు రావడానికి ఉన్న అడ్డంకులని తొలగించడం. మిగిలింది మార్కెట్ చూసుకుంటుంది.